మనం ఎప్పుడూ ఛార్జీలు పెరుగుతాయనే మాటే వింటాం తప్ప తగ్గుతాయనేది వినిపించట్లేదు. మన చేతిలో డబ్బు ప్రజలు ఏటీఎంకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిపిన తర్వాత సైలెంటుగా ఛార్జీ పడిపోతోంది. అకౌంట్ నుంచి డబ్బు బ్యాంక్కి వెళ్ళిపోతోంది. దాంతో మనకు నొప్పి తెలియకుండా సైలెంటుగా మన డబ్బు ఫీజుల రూపంలో పోతోంది. మే 1 తారీఖు నుంచి బ్యాంకుల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు పెరిగాయి. అందువల్ల మనం ఉచితము కానీ అదనపు ట్రాన్సాక్షన్లు చేయకుండా జాగ్రత్త పడాలి. చేశామంటే జేబుకి చిల్లు పడినట్లే. భారత రిజర్వ్ బ్యాంకు షాకింగ్ ప్రకటన చేసింది. మే 1 తారీఖు నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెంచుతున్నట్లు చెప్పింది. ఎందుకంటే ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరిగాయి, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువ అయ్యాయి అంటోంది. కానీ మీరు గమనిస్తే ఒకప్పుడు ప్రతి ఏటీఎంలో సెక్యూరిటీ పర్సన్ ఉండేవారు. ఇప్పుడు ఉంటున్నారా అంటే సెక్యూరిటీని పెంచారా తగ్గించారా మీరే ఆలోచించండి. ఇప్పటి వరకు ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్డ్రా చేస్తే దానికి 21 రూపాయి తీసుకునేవారు. మే 1 తారీఖు నుంచి 23 రూపాయలు తీసుకుంటారు. దీనికి మళ్ళీ అదనంగా ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇది అన్ని బ్యాంకులకు ఒకేలా లేదు. అంటే కొన్ని బ్యాంకులు అమల్లోకి తెచ్చాయి, కొన్ని తేలేదు. ఏది ఏమైనా ప్రజలకు బ్యాంకుల నుంచి ఉచిత సేవలు తగ్గిపోయి రాన్రాను కమర్షియాలిటీ పెరిగిపోతోందనే వాదన వినిపోతోంది. ప్రస్తుత ఉన్న రూల్స్ ప్రకారం మనం బ్యాంకుకి చెందిన ఏటీఎంలో నెలకు 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వీటిలో మనీకి సంబంధించినవి కూడా ఉంటాయి. అంటే మనీ విత్డ్రా చేసుకోవడం మాత్రమే కాదు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా, మినీ స్టేట్మెంట్ తీసుకున్నా అవి కూడా ఉచిత ట్రాన్సాక్షన్లోకే వస్తాయి. ఇవన్నీ కలిపి నెలకు 5 మాత్రమే ఫ్రీ. అంతకు మించితే ఛార్జీ 23 రూపాయల పన్నులు తప్పవు. బ్యాంకుకి సంబంధించిన ఏటీఎంకి వెళ్లామనుకోండి, అక్కడ మనం నెలకు 3 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అదే ఇతర ప్రాంతాల్లో అయితే నెలకు 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అంటే ఈ ట్రాన్సాక్షన్ల విషయంలో ఏ మార్పులు చేయలేదు. ఈ ఉచిత ట్రాన్సాక్షన్ల విషయంలో బ్యాంకుల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఎస్బీఐలో 1,00,000 కంటే ఎక్కువ నెలవారీ బ్యాలెన్స్ ఉంచుకుంటూ ఉంటే మనం ఎన్ని ట్రాన్సాక్షన్లైనా ఉచితంగా జరుపుకోవచ్చు. ఇలాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. అందువల్ల మనం ఏ బ్యాంకులో ఏ రూల్స్ ఉన్నాయో తెలుసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఈ ట్రాన్సాక్షన్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉండొచ్చు. కాబట్టి మనం ఛార్జీలు పడకుండా ఉండే ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే వీలైనంత వరకు బ్యాంకులకి సంబంధించిన ఏటీఎంలోనే మనీ విత్డ్రా చేసుకోవాలి. బ్యాలెన్స్ చూసుకోవడానికి మినీ స్టేట్మెంట్ కోసం బ్యాంక్ యాప్ని వాడుకోవడం మేలు. తద్వారా ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకో ఛాన్స్ కూడా ఉంది. వీలైనంత వరకు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే చాలా వరకు ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ వల్ల పని త్వరగా అయిపోతుంది. చాలా వరకు ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు. తద్వారా నెలవారీ చాలా డబ్బు ఆదా చేసుకొని జేబుకి చిల్లు పడకుండా జాగ్రత్త పడొచ్చు.